నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. మరికొద్ది రోజుల్లో ఇవి తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించనున్నాయి. జూన్ మొదటి వారంలో ఏపీకి, రెండవ వారంలో తెలంగాణలో ప్రవేశించనున్నాయి. ఇప్పటికే దక్షిణ కేరళలో భారీ వర్షం కురుస్తోంది. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ విధించడం జరిగింది. అదేవిధంగా ఎర్నాకుళం, కొట్టాయంలో పలు ప్రాంతాల నీట మునగగా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. మరికొద్ది రోజుల్లో ఇవి తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించనున్నాయి. జూన్ మొదటి వారంలో ఏపీకి, రెండవ వారంలో తెలంగాణలో ప్రవేశించనున్నాయి. ఇప్పటికే దక్షిణ కేరళలో భారీ వర్షం కురుస్తోంది. 2 జిల్లాలకు రెడ్ అలర్ట్, 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు. ఎర్నాకుళం, కొట్టాయంలో పలు ప్రాంతాల నీట మునిగగా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం. రైట్ లహరి. ప్రస్తుతం అయితే నైరుతి రుతుపవనాలు కేరళను తాగినట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతో వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా విస్తృతంగా వర్షాలు కురుస్తాయి. అయితే గత కొన్నేళ్లుగా అయితే ఇది క్రమం తప్పిందని చెప్పుకోవచ్చు. జూన్, జూలై వరకు కూడా ఎండలు మండిపోతుండడం, అలాగే ఆగస్టు, సెప్టెంబర్ లో ఏదో కొద్దిపాటి వానలు తప్ప వానాకాలం అంతా కూడా చినుకు జల్లు పరిస్థితి లేనటువంటి పరిస్థితి. అయితే గత 2 ఏళ్లుగా కూడా పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో జలాశయాలు కూడా నిండక అవస్థలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. ఇదే భారీ వర్షాలు లేకపోవడంతో ఇటు కృష్ణా, గోదావరి నదుల్లో కూడా ప్రవాహం అంతంత మాత్రంగానే ఉండటంతో జలాశయాల్లో జూన్, జూలై నెలల వరకు కూడా నీటికి కటకటాలని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి నైరుతిలో మంచి వర్షాలు పడతాయని చెప్పేసి ఒకవైపు ఐఎండీ అంచనాలతో ఆశలు రేకెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. కేరళని నైరుతి రుతుపవనాలు తాకాయని చెప్పేసి కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పినటువంటి పరిస్థితి. జూన్ మొదటి వారంలో ఏపీని తాకుతాయి, జూన్ 2వ వారంలో మన రాష్ట్రానికి రాబోతున్నాయని చెప్పేసి ఒక ప్రకటన జారీ చేసింది. దీంతో చాలా మంది కూడా ఒక మంచి భావంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షాకాలం రాబోతుంది. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు 2-3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాస్త ఉపశమనం కలిగించే విధంగా వాతావరణ శాఖ అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా రైతులు కూడా ఈసారి కాస్త నైరుతి రుతుపవనాలు ముందుగా రావడం వల్ల కూడా రైతులు ముందుగానే పంటలు వేసుకునే క్రమంలో అయితే వాళ్ళు నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. ఒకవైపు మనం చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే వాతావరణంలో కాస్త ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 2-3 డిగ్రీల మేర కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వాతావరణంలో కూడా కాస్త మార్పులు చోటు చేసుకోవడంతో కూడా ప్రజలు బయటికి రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు కూడా మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయితే నేటి నుంచి కూడా 3 రోజుల పాటు మరో 2-3 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఈ రోజు, రేపు 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని చెప్పేసి అంచనా వేసినటువంటి పరిస్థితి. అయితే తెలంగాణలో కూడా అన్ని జిల్లాలకు కూడా ఈ ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే మరోవైపు ఏపీలోను కూడా మరో 4-5 రోజులు కూడా ఎండలు, వడగాళ్లు కూడా కొనసాగుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అయితే నైరుతి రుతుపవనాలు కూడా కేరళను తాకాయని చెప్పేసి మరోవైపు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. అయితే ఈ మరో 3 రోజుల పాటు కూడా ఎండలు, ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆ తర్వాత నైరుతి రుతుపవనాల రాకతో ఈ ఎండల నుంచి ఉపశమనం కలిగించే విధంగా వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలపడం జరిగింది. రైట్.